H1B వీసాదారుల వార్షిక రుసుము $1,00,000 పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికాలోని టెక్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న తమ ఉద్యోగులు అమెరికాకు తిరిగి రావాలని ఆదేశించాయి. H1B, H4 వీసాదారులు ఈ నెల 21 లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు సమాచారం. ఎంప్లాయీస్ కు ఈమెయిల్స్ పంపించినట్లు రాయిటర్స్ తెలిపింది. ఎక్కువ శాతం ఇండియన్స్ ను ఇప్పటికే పలు కంపెనీలు నియమించుకున్నాయి. మరి వారిపైన ఎక్కువ భారం పడే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇందులో ప్రముఖ కంపెనీలు ఇటు అమెజాన్, ఇన్ఫోసిస్ అలాగే మరికొన్ని కంపెనీలు కూడా ఇందులో ఉన్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ విధంగా అనేక టెక్ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులకు ఈమెయిల్ సైతం పంపించడం జరిగింది. H1B వీసా పరిణామం భారతీయులపై తీవ్ర ప్రభావమే చూపించనుంది. భారత్కు చెందిన పలు దిగ్గజ సంస్థలు అత్యధికంగా H1B వీసాలతోనే అమెరికాలో తమ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అటు అగ్రరాజ్య కంపెనీలు కూడా ఈ వీసాలతో ఎక్కువ మంది భారతీయులను నియమించుకుంటున్నాయి. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం 2024 నుంచి 25 జూన్ 30 వరకు అమెరికా జారీ చేసిన మొత్తం H1B వీసాల్లో అత్యధికంగా అమెజాన్ దక్కించుకుంది. ఈ లిస్టులో భారత్కు చెందిన TCS రెండో స్థానంలో ఉంది. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి భారతీయ సంస్థలు కూడా ఉన్నాయి. ప్రముఖ టెక్ ఎక్స్పర్ట్ నలమూతి శ్రీధర్ గారు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు ఈ విషయం పైన మాట్లాడేందుకు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఏదైతే ట్రంప్ తీసుకున్న ఈ కఠినమైన డెసిషన్ వల్ల అంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఆబ్వియస్ గా మన ఇండియన్స్ గారు మనం చెప్పుకోవాలి. అండ్ అక్కడ టెక్ కంపెనీల పైన కూడా ఇది ఎక్కువ భారం పడే అవకాశం ఉంది. ఓవరాల్ గా మీరు ఎలా చూస్తారు సార్ ఈ సినారియోని? ఖచ్చితంగానండి. ఇక్కడ ఇండియా నుంచి విదేశాల్లో యుఎస్ కంపెనీస్ వచ్చేటప్పటికే హైలీ స్కిల్డ్ పీపుల్ ని భారతదేశం నుంచి హైర్ చేసుకోవడం కోసం H1B వీసా అనేది ఒక షార్ట్ కట్ మెథడ్. సో అక్కడ ఉదాహరణకి నేనే ఒక కంపెనీ పెట్టున్నాను అనుకోండి, నేను ఇండియా నుంచి స్కిల్డ్ లేబర్ ని హైర్ చేసుకొని అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి నేను నా ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవడం కోసం అంటే యుఎస్ లో ఉండే కంపెనీస్ కి తక్కువ ధరకు పీపుల్ ని తీసుకోవటానికి H1B వీసా అనేది ఒక మంచి పద్ధతి. భారతదేశం లాంటి ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు చూడండి, గత 15 సంవత్సరాలుగా H1B వీసాస్ మీద ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది 3 to 4 years టర్మ్ మాత్రమే ఉన్నప్పటికీ మళ్ళీ రెన్యువల్ చేసుకుంటా కావచ్చు, రకరకాలుగా ఫైనల్ గా గ్రీన్ కార్డుకి అప్లై చేసుకుంటా ఇలా గ్రీన్ కార్డు పొంది అక్కడ సిటిజన్స్ అయిన వాళ్ళు కూడా మనం చాలా మందిని చూస్తున్నాం. అంటే గ్రీన్ కార్డు పొందడానికి ఒక షార్ట్ కట్ మెథడ్ గా కూడా H1B వీసా అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. అలాంటిది ఈ రోజు పాలసీ మేకింగ్ పేరు మీద, స్థానికీకరణ పేరు మీద విదేశాల వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉండే స్థానికుల యొక్క ఉద్యోగాలు, వాళ్ళ అవకాశాలు కొల్లగొడుతున్నారనే కారణం కొద్దీ ఇలాగ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది పూర్తిగా భారతీయుల ఆశల మీద నీళ్లు చల్లినట్లు అవుతుంది. ఎందుకంటే భారతదేశానికి ఉన్న ఒక యూనిక్నెస్ ఏంటంటే మిగతా దేశాలతో పోలిస్తే అక్కడ స్థానికులే మనకున్నట్లు మల్టీ టాలెంట్ ఉండదు. ఒక డొమైన్ లో నాలెడ్జ్ ఉంటే అది అంతవరకు మాత్రమే నేను ఇంతవరకే పనిచేస్తాను, కష్టపడను అని చెప్పేసి టైప్ ఆఫ్ టెండెన్సీస్ ఉంటాయి. వాళ్ళు నేర్చుకోరు, కొత్తవి నేర్చుకోరు, లెర్నింగ్ కర్వ్ ఉండదు, కష్టపడే తత్వం ఉండదు, ఇవేమి ఉండవు. కానీ భారతీయులు వచ్చేటప్పటికే ఒక అవకాశం దొరికిందంటే కనుక అన్ని రకాలుగా అన్ని స్కిల్స్ నేర్చుకుంటా, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంటా, పూర్తి డొమైన్ స్కిల్స్ అనేది ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ అనేది ఉంటూ ఉంటారు. అంటే ఈ రోజు అమెరికాలో కంపెనీలు ఐటీ కంపెనీలు అంతగా విస్తరించడానికి అతి ప్రధాన కారణం గూగుల్ కి సుందర్ పిచాయ్ కావచ్చు, అడోబ్లో వచ్చేటప్పటికి సీతారామన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు. అలా ఎంతో మంది భారతదేశం నుంచి గొప్ప గొప్ప స్థానాల్లో ఆ కంపెనీలను తీర్చిదిద్దారు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మనం యుఎస్ కే మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం, యుఎస్ ఎదగటానికి మన కారణం అవుతున్నాం. యుఎస్ మన ద్వారా నష్టపోతున్న దానికంటే కూడా యుఎస్ అనేది మన ద్వారా లాభపడింది ఎక్కువ ఉందన్న విషయం చాలా మందికి అర్థం కావట్లేదు. సార్, అలాగే ఇప్పుడు మరి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో మన ఐటీ ఇండస్ట్రీపై ముఖ్యంగా ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది సార్? ఒకటండి, ఇప్పటిదాకా విదేశాలకి ఇక్కడ నుంచేసి ఇక్కడ కస్టమర్ సర్వీసెస్ లేకపోతే ఎండ్ యూజర్ సర్వీసెస్ ఇలాంటివంతా ప్రొవైడ్ చేస్తున్నా ఇక్కడ స్థానికంగా ఉండే కంపెనీల్లో రిక్రూట్మెంట్ కొంతవరకు తగ్గే స్కోప్ అనేది ఉంటుంది. ప్లస్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే వాళ్ళు కూడా చాలా వరకు తగ్గే స్కోప్ అనేది ఇనీషియల్ గా వచ్చినప్పుడు తగ్గే స్కోప్ అనేది ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు కూడా కొంతవరకు ప్రమాదంలో పడి ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా జాబ్ మార్కెట్ అనేది అన్సర్టనిటీలో ఉండే అవకాశం అనేది ఉంటుంది. చాలా మంది అమెరికా వెళ్లాలనుకుంటున్న వాళ్ళు ఈ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కొంత
ఆలోచన మార్చుకోవటం, ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం అనేది తాత్కాలికంగా చేయాల్సిన విషయం. కానీ ఇంకొక విషయం ఏంటంటే సంతోషించదగ్గ విషయం, ఒకవేళ అక్కడ ఉండే రాజకీయ ఒత్తిళ్ల వలన కావచ్చు, సొంత ఏకస్వామ్య నిర్ణయాల వలన కావచ్చు, ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా రేపు భవిష్యత్తులో భారతీయుల స్కిల్స్ లేకపోతే కనుక బతకలేమనే కండిషన్ అనేది ఈ రోజు వాళ్ళందరికీ తెలుసు, పెద్ద పెద్ద కంపెనీలకు తెలుసు. కాబట్టి ఇవన్నీ తాత్కాలికమైన పరిణామాలు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని నెలల లోపల, కొన్ని రోజుల లోపల కానీ వీటికి ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎస్ సార్, రైట్. థ్యాంక్ యూ నలమోతు శ్రీధర్ గారు.